రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పసుపు వేసి క్లీన్ చేసుకున్న చికెన్లో సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, కారం, గరం మసాలా, మీ దగ్గర ఏ స్పైసెస్ ఉంటే ఆ స్పైసెస్ కొంచెం యాడ్ చేసుకొని కొత్తిమీర, పుదీనా, 1 కప్ కర్డ్ వేసి బాగా కలపండి. మసాలాలు అన్నీ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. స్పైస్ తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోండి. మసాలాలు అన్నీ చికెన్కి బాగా పట్టేలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలపండి. ఒక 2 పచ్చిమిర్చి, 1 కప్ ఆయిల్, ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, ఒక చెక్క నిమ్మరసం వేసి బాగా కలుపుకొని 1 గంట పక్కన పెట్టేద్దాం. ఇలా చేస్తే మసాలాలు అన్నీ చికెన్కి బాగా పడతాయి. మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు రైస్ ఉడికించుకోవడానికి వాటర్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో మీ దగ్గర ఉన్న స్పైసెస్ అన్నీ వేసుకొని ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక చెక్క నిమ్మరసం, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసుకొని బాగా కలిపి వాటర్ని బాగా మరగనివ్వండి. వాటర్ మరిగేలోపు మ్యారినేట్ అయిన చికెన్ని కుక్ చేసుకుందాం. చికెన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చికెన్ నుంచి వాటర్ బయటికి వచ్చేంత వరకు దాన్ని కలపద్దు. వన్స్ వాటర్ సపరేట్ అయ్యాక బాగా కలిపి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈలోపు బాస్మతి రైస్ని బాగా ఒకసారి వాష్ చేసుకొని వాటర్ని ఒక 10 మినిట్స్ సోక్ చేసుకోండి. చికెన్ నుంచి ఇలా వాటర్ అంతా రిలీజ్ అయ్యాక టేస్ట్ చూసి ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలి. వాటర్ ఇలా బాగా మరిగిన తర్వాత రైస్ యాడ్ చేసుకోండి. రైస్ చాలా త్వరగా ఉడికిపోతాయి, సో అస్తమానం గరిటె పెట్టి కలపొద్దు, రైస్ బ్రేక్ అయిపోతాయి. రైస్ని హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చికెన్ ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దమ్ పెట్టే బౌల్ని రెడీ చేసుకుందాం. బౌల్కి నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టి రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. రైస్ ఉడికిందో లేదో అని తెలుసుకోవాలంటే ఒక మెతుకు తీసుకొని హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తే మెతుకు విరగకుండా సాగితే రైస్ పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లే. ఇప్పుడు దమ్ పెట్టుకుందాం. ఫస్ట్ ఒక లేయర్ రైస్ వేసుకోండి. దాని మీద చికెన్, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి వేసుకొని ఇంకో లేయర్ రైస్ వేసుకోండి. వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేయండి. వాటర్ అస్సలు ఉండకూడదు, ఉంటే బిర్యానీ మెత్తగా అయిపోతుంది. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. చికెన్, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి వేసుకొని ఇంకో లేయర్ రైస్ వేసుకోండి. లాస్ట్లో కంప్లీట్ రైస్ యాడ్ చేసుకొని పైన కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, చికెన్ గ్రేవీ ఉంటే అది కూడా వేసుకొని నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ని చుట్టూ వేయండి. నచ్చితే కలర్ కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి ఫ్లేమ్ని హైలో పెట్టి దమ్ బయటికి పోకుండా ఒక పెద్ద గిన్నె నిండా వాటర్ తీసుకొని పెట్టుకోండి. లేదంటే మైదా పిండితో సీల్ చేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేస్తూ కుక్ చేసుకోండి. ఒకసారి వాటర్ తీసి బౌల్ మీద ఇలా వేసినప్పుడు మొత్తం ఆరిపోతే బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయినట్లే. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా పొడి పొడిగా వచ్చిందో. దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. రైస్ పొడి పొడిగా, పీసెస్ జ్యూసీగా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్, అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.